అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను ముగ్గు చాలా లేట్‌గా ఏస్తున్నానండి వినాయక చవితి సందర్భంగా కూడా. ఎందుకంటే వర్షం పడింది మాకు మార్నింగు. అంటే చీకట్లోనే వేసుకుంటాం కదా! ఇంకా పూజ చేసుకోవాలంటే. ఇంకా వర్షం పడుతుంటే ఇంకా వేసినా కూడా వేస్ట్ కదా! వర్షంలో వెళ్ళిపోతదని ఫస్ట్ వేయలేదు. ఇంకా మా గడప వరకి అన్నీ డెకరేషన్ చేసుకొని దేవుడికి బాగా అన్నీ తెచ్చిపెట్టి మంచిగా పూజ చేసుకున్నాం హ్యాపీగా. మీరు కూడా అందరూ చేసుకున్నారా? ఇంకా ఇప్పుడు ఆఫ్టర్ 8కి కొద్దిగా ఎండొస్తుంది. బోసిగా కనిపిస్తుంది. వర్షం లేదు. ఓకే. పర్వాలేదు. పూజ అయిపోయిన తర్వాత అయినా సరే ఇప్పుడైనా వేసుకుందాం ఇక్కడి వరకనేసి ఇంకా సింపుల్‌గా పద్మం ముగ్గు అయితే వేసి రంగులు వేస్తున్నా. ఇంకా 3 కలర్సే ఉన్నాయి. ఆ 3 కలర్స్‌తో సింపుల్‌గా వేశాను. అయితే ఆ ముగ్గులో వేసే పింక్ కలరు నా డ్రెస్ కలరు సేమ్ ఉందని వాళ్ళందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు. వీడియో తీసే అమ్మాయిలు. మీకందరికీ ఎలా అనిపించింది నా ముగ్గు? ఏదేమైనా మన ఇండియన్ సంప్రదాయంలో మెయిన్‌లీ మన సౌత్ ఇండియన్స్ ముగ్గు లేనిది, ముగ్గులో రంగులు వేయంది అస్సలు మనకి ఫెస్టివల్ కంప్లీట్ కాదండి బాబోయ్! ప్రసాదం చేయకపోయినా కూడా మనకు ఫెస్టివల్ అయితదేమో గానీ, ముగ్గు లేకుండా మాత్రం ఫెస్టివల్ కాదు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? అలాగే మీ ఊరిలో వాతావరణం ఎలా ఉంది? వర్షం పడుతుందా? ఎండ కాస్తుందా? మాకిక్కడ ఎప్పుడు వర్షం పడతదో, ఎప్పుడు ఎండ కాస్తదో తెలియడం లేదు. మా పాపకి ఫీవర్ కూడా వచ్చిందండి. అయినా సరే వినాయక చతుర్థి అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాం మంచిగా. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాయ్.